నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. విడాకులపై మరోసారి స్పందించిన సమంత ఆ ఏడాది ఎంతో కష్టమైందంటూ ఎమోషనల్ అయింది. మయోసైటిస్ కారణంగా తాను ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను, తీసుకున్న చికిత్స, డైట్ ప్లానింగ్ గురించి తన అభిమానులతో పంచుకోనున్నారు. అలాగే ఆరోగ్యం గురించి పలువురు నిపుణులతో కలిసి అవసరమైన విషయాలను ప్రజలకు తెలియజేయనున్నారు శామ్. శామ్ హెల్త్ పాడ్కాస్ట్ సిరీస్ టేక్ 20 ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఇందులో ఆమె అనారోగ్య సమస్యలు, చికిత్స, జాగ్రత్తల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. అలాగే మరోసారి డివోర్స్ గురించి రియాక్ట్ అయ్యారు. తన జీవిత భాగస్వామితో విడిపోయిన ఏడాది ఎంతో కష్టతరమైందని, అత్యంత కష్టమైన ఏడాది అంటే అదేనంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పాడ్కాస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టేక్ 20 పాడ్కాస్ట్ మొదటి ఎపిసోడ్లో ఆరోగ్య నిపుణులు అల్కేష్తో ముచ్చటించింది సమంత. నాకు మయోసైటిస్ సమస్య రావడానికి ముందు ఏడాది ప్రత్యేకంగా గుర్తుంది. కానీ అసలు ప్రశాంతంగా ఉండలేకపోయాను. కానీ మెల్లగా ఊపిరి పీల్చుకోగలిగాను. నిద్రించేందుకు ప్రయత్నించాను. ఆ తర్వాత నేను నా పనిపై దృష్టి పెట్టాను. కష్టమైన పరిస్థితుల నుంచి నేను మేల్కొన్నాను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే శామ్ మాట్లాడుతూ, నేను ఈ పాడ్కాస్ట్ చేయడానికి కారణం నేను అనుభవించిన బాధాకరమైన పరిస్థితులు, ఆటో ఇమ్యూనిటీ పరిస్థితి జీవితాంతం ఎలా ఉంటుంది, నేను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను అన్న విషయాలను ప్రజలకు, నా అభిమానులతో పంచుకోవాలని అనుకుంటున్నాను. వారు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపింది. 2022లో తాను మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు శామ్ వెల్లడించింది. మయోసైటిస్ అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు చాలా సమయం పడుతుందని, ఎప్పుడూ బలంగా ముందడుగు వేయాల్సిన అవసరం లేదని గ్రహించినట్లు తెలిపింది. ఇది ఇలా ఉంటే శామ్ చివరిసారిగా ఖుషీ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె నటించిన సిటాడెల్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో వరుణ్ ధవన్ హీరోగా నటించారు.